నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మీ నక్షత్రం మీ జాతకం కార్యక్రమానికి స్వాగతం. మనిషి పుట్టినప్పటి నుంచి జీవిత ప్రయాణం అనేది మొదలవుతుంది. మనం జన్మించిన జన్మ నక్షత్రం ప్రకారమే ఈ ప్రయాణం అనేది ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది. ఏ నక్షత్రంలో పుట్టిన వారి జాతకం బాగుంటుంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి రంగాల్లో ఎక్కడ రాణిస్తారు, పెళ్లి తర్వాత వీరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి, వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో అంశాలని వివరించేందుకు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మీ నక్షత్రం మీ జాతకం కార్యక్రమంలో మనం ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అసలు శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చెప్పండి. చాలా మంచి నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. శ్రవణ నక్షత్రం అనగానే మనకి నక్షత్రాధిపతి చంద్రుడు. అందువల్ల వీళ్ళు ఎప్పుడూ కూడా అందరితో చాలా మన కలవడిగా కలిసిపోయేలా విధంగా ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు హృదయానికి హత్తుకునేలా చేస్తుంటారు. అంటే చాలామంది ఏంటి వీళ్ళంతా కొత్తగా, అంటే ఇప్పుడు ఒక జైల్లో ఉండి లోపల నుంచి బయటకు వస్తే ఎలా ఎలా బిహేవ్ చేస్తారో అనిపిస్తుందా? వీళ్ళ ఎప్పుడు బిహేవియర్ అలా ఉంటుంది వీళ్ళది. ఫ్లవర్ పువ్వులు చూసినా, మనుషులతో చక్కగా నవ్వులు మాట్లాడినా, నలుగురిలో కలిసిపోవడం, ఒక ఫంక్షన్లో ఉంటే వీళ్ళే సందడిగా తిరగడము, వీళ్ళే అన్ని విషయాల్లో అనుకూలంగా మారడము, అన్ని విషయాలు చెప్పడము, వివరంగా చెప్పడము, ఓర్పు సహనంగా ఉండడము, ఇవన్నీ కూడా శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది చంద్రుడు యొక్క ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద. అందువల్ల వీళ్ళు ఎక్కడున్నా మనం ఐడెంటిఫై చేయవచ్చు వీళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు అనేసి. చక్కగా నవ్వుతూ మాట్లాడతారు, మనస్ఫూర్తిగా మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే కొంతమందికి స్టార్టింగ్ ప్రాబ్లం, అంటే వాళ్ళని వెళ్ళి మాట్లాడించేంత వరకు సైలెంట్గా ఉంటారు కొత్త ప్లేస్లో. కానీ వాళ్ళ మనసులో మాత్రం అన్నీ ఆనందిస్తుంటారు. అంటే మనసు అన్ని చోట్ల తిరుగుతుంటుంది. వాళ్ళు అక్కడ కూర్చున్నా ఆ మనసు మొత్తం ఫంక్షన్ చుట్టూ తిరిగేస్తుంది. ఆ పువ్వులు బాగున్నాయి, ఇక్కడ డెకరేషన్ బాగుంది, ఇక్కడ వీళ్ళ శారీ బాగుంది, ఆవిడ నెక్లెస్ బాగుంది, ఇవి పెట్టుకున్న కమ్మలు బాగున్నాయి, ఇవన్నీ మాట్లాడుకుంటారు. వాళ్ళే మాట్లాడుకోగలరు. అలా సైలెంట్గా కూర్చోగలరు, వాళ్ళు మాట్లాడుకోగలరు, నలుగురితో ఉంటే ఎంజాయ్ చేయగలరు, అందరినీ సరదాగా నవ్వించగలరు. ఇంత ఆకర్షణ శక్తి ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. కాకపోతే ఈ శ్రవణ నక్షత్రం ఉండేది ఏంటంటే మకర రాశిలో ఉంటుంది. శని భగవాన్ ఒక రాశి అది. దానివల్ల వీళ్ళకి ఏదైనా స్టార్టింగ్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనం పరిచయం చేసుకుంటే కానీ, మనం వెళ్ళి మాట్లాడితే కానీ వీళ్ళు స్టార్ట్ అవ్వరు. వన్స్ మనం వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టి క్లోజ్ అయ్యామంటే ఇంకా మనతో చాలా క్లోజ్గా ఉంటారు వీళ్ళు. తొందరగా ఇదేంటి ఇలా పరిచయం అలా అంత బాగా కలిసిపోయేటండి, మనం అంత ఇంత మంచి స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అయింది మనకి అనుకుంటాం కదా. అలాగా వాళ్ళకి ఆ తత్వం ఉంటుంది. ఇలా మాట్లాడితే అలా కలిసిపోయి వాళ్ళు అలా మొత్తం వాళ్ళది ఆ విషయాలన్నీ చెప్తారు. వీళ్ళకి మనం చాలా విషయాలు చెప్పేస్తుంటాం. ఎందుకంటే వాళ్ళ ఆకర్షణ శక్తి అటువంటిది. వాళ్ళు పరిచయం కానీ ఏదో మనకి ఏదో ఎప్పటి నుంచో వీళ్ళతో మనకి అనుబంధం ఉంది, సంబంధం ఉంది అనుకుంటూ మనం కూడా మన విషయాలన్నీ వాళ్ళు చెప్పేస్తాం. అలాగే వాళ్ళు కూడా మనకు అన్ని విషయాలు చెప్పేస్తుంటారు. సో పూర్తిగా ఏంటంటే స్నేహం అనేది వీళ్ళకి చాలా ఈజీగా, అంటే మనం చెప్పచ్చు అంటే నమ్మకమైన స్నేహితులు ఉంటారు కదా, నమ్మకస్తులు చెప్పచ్చు, నమ్మకమైన స్నేహితులు అని చెప్పచ్చు వాళ్ళని. ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో ప్రతి విషయము చాలా ఆనందంగా సంతోషంగా అనుభవిస్తుంటారు. కాకపోతే ఏంటంటే చాలా వరకు ఈ నక్షత్రం వాళ్ళకి వాళ్ళ జీవితాలు అవి జరగవు. వాళ్ళు ఆనందంగా ఉండడం కానీ, ఆనందంగా చేసుకోవడం కానీ, ఆనందమైన లైఫ్ నేను లీడ్ చేస్తాను కానీ ఏది ఉండదు. వీళ్ళు ఎక్కువ సర్వీస్ చేయించుకుంటారు, వీళ్ళనే ఎక్కువగా బాధ పెడుతుంటారు. వీళ్ళే పనంతా చేయాలి, మళ్ళీ వీళ్ళనే వాళ్ళు దూరం పెడుతుంటారు. అవసరమైనప్పుడు ఏదైనా సాయం చేయాలంటే వీళ్ళు ముందు ఉంటారు. కానీ వీళ్ళకి అవసరమై సాయం చేయమని ఎవరిని అడిగితే అసలు వీళ్ళు అడగట్లేదు, జస్ట్ చేస్తారమ్మా చూస్తే కూడా ఎవరు చేయరు. సో అంత ఇబ్బంది పెట్టే నక్షత్రము, అంత ఇబ్బంది పడే నక్షత్రం కూడా పాపం ఈ శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం లైఫ్లో ఎప్పుడు కొన్న వాళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుందాం అనుకోరు. వీళ్ళు ఏ విద్దామనే కష్టపడుతుంటారు. ఎంత కష్టపడతారో దాని అంత ప్రతిఫలం అనేది వీళ్ళకి ఎప్పుడు రాదు, జీవితంలో రాదు వాళ్ళకి. వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. సో ఎదుటి వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు కొన్నా ఎంత ఆశిస్తారో వాళ్ళు ఇది కనీసం దాంట్లో 1% కూడా వీళ్ళకి ఇవ్వరు. వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా ఉంటుంది జనరల్గా మనుషులు కనుక మానవ సహజం అది. జనరల్గా మనం ఏం చేస్తామో మనకు ఏమైనా ఇస్తారు, మనకు తోడుంటారు, మనకి ఏదైనా అవసరం అయితే కాపాడుతారు వీళ్ళు అని అనుకుంటారు వీళ్ళు. అలాంటి భావంతో వీళ్ళు పాపం వాళ్ళు మనం వాళ్ళకి చేద్దామని చెప్పేసి, అంటే మన భేదం లేకుండా అందరితో కలిసిపోయి అందరినీ మన వాళ్ళు అనుకునే లక్షణం ఉన్నవాళ్ళు ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు. కానీ వీళ్ళకంటూ ఏ పని చేయరు, వీళ్ళకి ఎవరు ఏమి చేయరు.
ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళకున్న మొండితనం, వీళ్ళకున్న పంతము, వీళ్ళకి చేయాలనుకున్న పట్టుదల ఎవ్వరికి ఉండదు. చాలా పట్టుదలతో ఉంటారు వీళ్ళు. ఇక చెయ్యాలి అంటే రాత్రి పగలు కష్టపడినా ఆ పని చేసేస్తారు. సో మొండితనం అంటాం కదా, మన మొండితనం అంటే ఏంటంటే ఇంక లేకపోతే కూడా కనీసం అడగరు. పక్కనే నడుస్తున్న ట్రావెల్ చేస్తున్న ఫ్రెండ్ కూడా చెప్పరు. బెస్ట్ ఫ్రెండ్ కూడా నా ప్రాబ్లం ఇది ఉందిరా, నాకు ఇలా ఉంది అని చెప్పరు వీళ్ళు. వాడు అర్థం చేసుకొని వీళ్ళకి ఇవ్వాలి తప్ప వీళ్ళు మాత్రం అడగరు. అది వీళ్ళ మొండితనం. ఇంకా వీళ్ళ విషయంలో మనం తీసుకుంటే ఏం సాధిస్తారు, ఏం లైఫ్లో వీళ్ళు ముందుకు వెళ్తారంటే అన్ని రంగాల్లో వీళ్ళు ఉంటారు. ఒక్క రంగం అనేది లేదు. చాలామంది సింగర్స్ ఉన్నారు, చాలామంది రైటర్స్ ఉన్నారు, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలామంది నార్మల్ వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు, కొంతమంది మామూలుగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పెద్ద పెద్ద బిగ్ షాట్స్ దగ్గర వీళ్ళు బినామీలుగా ఉన్నారు. ఈ కాంబినేషన్స్. సో ఎవరి దగ్గర అంటే వీళ్ళు నమ్మచ్చు అనమాట. అంటే వీళ్ళ నమ్మకం, వీళ్ళు ముందుంటే మనకు అన్ని కలిసి వస్తుంది, మనకి వీళ్ళు నమ్మచ్చు, వీళ్ళతో సేఫ్ జోన్ అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళ చుట్టూ ఉంటారు ఎప్పుడు. అందుకే వీళ్ళు అన్ని రంగాల్లోనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగం కలిసి వస్తుందా, వ్యాపారం కలిసి వస్తుందా అంటే అన్నీ కలిసి వస్తాయి. అదృష్టం కలిసి రావాలి వీళ్ళకి. వీళ్ళకి అదృష్టం ఒకటే కలిసి రావాలి. అదృష్టం లేకపోతే మాత్రం చాలా కష్టపడాలి. అదృష్టం ఉంటే ఖచ్చితంగా వీళ్ళు నెంబర్ 1 స్థాయికి ఉంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర అన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఈ క్వాలిటీ లేదని అనడానికి లేదు. మాట్లాడే విధానం దగ్గర నుంచి, మనుషులతో నడవడిక దగ్గర నుంచి వీళ్ళు ఎలా మార్చుకోవాలనేది. అంటే మనకు ప్రతిసారి అందరూ ఏమనుకుంటాం, మనం ఇలా ఉంటే ఇలా ఉండాలనుకుంటాం. వీళ్ళు అలా కాదు, ట్రెండ్ దగ్గర మారిపోతుంటారు. సో చాలామంది మనకి శ్రవణ నక్షత్రం వాళ్ళు 80 ఏళ్ళ ఆవిడ కూడా ఉందనుకోండి, 40 ఏళ్ళ వాళ్ళతో, 30 ఏళ్ళ వాళ్ళతో, 20 ఏళ్ళ వాళ్ళతో కూడా ఆవిడ కలిసిపోయి మాట్లాడేస్తుంది. అదేంటి బామ్మగారు మీరు మాట్లాడేస్తున్నారండి అంటే, ఏముంది నాన్న మీకు ఏం కావాలో చెప్పండి అదే మాట్లాడతాను అనుకున్నా అని చెప్పి అలా ఈజీగా మౌల్డ్ అయిపోయే లక్షణం ఉన్న నక్షత్రం ఇది. సో ఇంత మంచి నక్షత్రానికి జనరల్గా అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలా చాలా తక్కువ అదృష్టం. ఎంత తక్కువ అంటే చెప్పకలేదు. ఇంకా జాతకాల్లో కొంతమందికి లగ్నాలు బాగుండదు, కొంతమందికి ఆ రాశి ఒక లగ్నం కానీ దాని శుభగ్రహాలు కానీ శుభదృష్టి కానీ లేకపోవడం వల్ల మొత్తానికి వీళ్ళకి అదృష్టం చాలా 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 తక్కువగా ఉంటుంది. ఇది నక్షత్రం. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। మరి ఇంకా వీళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ చూసుకున్నా, లేకపోతే జాబ్స్ ఇవన్నీ చూస్తే అంటే చదువు ఎలా ఉంటుంది? ఒకవేళ చదువు అయిన తర్వాత వీళ్ళకి ఉద్యోగమా, వ్యాపారం ఏది ఎక్కువ కలిసొస్తది? అదేనన్నా, అదృష్టం ఉంటే అన్నీ కలిసి వస్తాయి. అదృష్టం లేకపోతే ఏది కలిసి రాదు. చదువు విషయంలో కూడా అంతే. వీళ్ళ జాతకంలో ఏంటంటే నక్షత్ర వైజ్గా వీళ్ళు అన్నీ బాగుంటారు. అన్నిట్లో వీళ్ళు ముందు స్థాయిలో ఉంటారు. సింగర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు చెప్పింది అందుకోసమే. అయితే ఏంటంటే ఇక్కడ అదృష్టం అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. వీళ్ళ జాతకాలకి ఇప్పుడు అదృష్టం ఎక్కడ ఉంది, దశలా ఉందా, వీళ్ళకి జాతకంలో ఉందా, యోగం ఎక్కడ ఉంది అన్ని చూసుకోవాలి ఖచ్చితంగా. వీళ్ళకి చాలా వరకు ఏంటంటే అదృష్టం తక్కువ వల్ల ఎంతో పని చేసి వీళ్ళే మాట్లాడుతుంటారు. కొంతమంది శ్రవణ నక్షత్రం ఇంట్లో వాళ్ళకి రాక్షసులా కనిపిస్తారు, బయట వాళ్ళకేమో దేవతలా కనిపిస్తారు. అబ్బా వీళ్ళుంటే అన్ని పనులు మనకి ఎంత బాగా ఈజీగా అయిపోతుంది అనుకుంటారు. ఇంట్లో వాళ్ళకి మాత్రం రాక్షసత్వం, ఇంత రాక్షసుడు బాబు మా ఆయన ఇంత మొండివాడు, అస్సలు వినడు, సరే ఆయన నచ్చింది చేస్తాడు అని చెప్పేవాళ్ళు. మావిడితే పడలేను, ఆమె అనుకుంది చేస్తుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. దీనికి రీజన్స్ ఏంటంటే జనరల్గా జాతకాల్లో ఉండే యోగాలు. మకర రాశి వాళ్ళకి ఈ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది కనుక కాస్తంత ఇబ్బందులు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆలస్యంగా సక్సెస్ అనేది వస్తుంది వాళ్ళకి. అందులో శ్రవణ నక్షత్రం కదా,
కొంచెం ఆలస్యం 30 ఏళ్ళ తర్వాతే వీళ్ళ జీవితంలో ఒక మెరుగైన, ఒక ఆనందమైన, సంతోషమైన వచ్చేది 30 ఏళ్ళ తర్వాతే. ముందు వచ్చిందని మాత్రం అందరికి ఎక్కడ అంచనాలు దాఖలాలు లేవు. అంటే నేను చేసిన వరకు ఇప్పుడు దాకా నేను చేసిన అనాలిసిస్లో ఈ నక్షత్రంలో చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా 30 ఏళ్ళు దాటిన తర్వాతే వీళ్ళకి అన్నీ. చాలామంది డిగ్రీ డిస్కంటిన్యూ చేసేసిన వాళ్ళు 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ డిగ్రీస్ 3-4 డిగ్రీలు చేసేవాళ్ళు ఉన్నారు. పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 30 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మన 40 ఏళ్ళకి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ చేతిలో 15 డిగ్రీలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళ దగ్గర ఒక్క అక్షరం ముక్క రాకపోయినా సరే రూపాయి ఎలా సంపాదించాలో తెలిసిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అది అక్షరం ముక్క వీళ్ళు తెలియదు, అయినా వీళ్ళు సంపాదించగలరు. వీళ్ళు తెలివితేటలతో అంత తెలివైన వాళ్ళు వీళ్ళు. అయితే ఈ తెలివితేటలు ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి మానసికంగా చాలా బాధ ఉంటుంది. మానసికంగా ఎప్పుడు కూడా మనుషులను వీళ్ళని స్వార్థంగా వాడేసుకొని వదిలేస్తారనే ఫీలింగ్ వీళ్ళకి చాలా బాధగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు నన్ను ఈ సమయానికి అంతా నేను దగ్గరుండి చేస్తే నా స్నేహితుడు నాకు అవకాశం ఇవ్వకుండా నన్ను వదిలేసి తను అనుకుని మనల్ని చేసుకుని వెళ్ళిపోయాడు అనే బాధ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆడపిల్లలకు కూడా అంతే. భార్యాభర్త మధ్యలో భర్త దాన్ని అర్థం చేసుకోకుండా బాధ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో భర్త అర్థం చేసుకోవడం, కొంతమంది భర్త వదిలేసి వెళ్ళిపోవడం వెళ్ళని, కొంతమంది వివాహం అయిన చిన్న వయసులోనే భర్త దూరం అవ్వడం, వాళ్ళు ఒంటరి పక్షిగా పనిచేసి పిల్లల్ని పెంచుకొని రావడము, పిల్లలతో సమాజంతో పోరాడుకొని రావడము, ఇవన్నీ జరిగే వాళ్ళకు శ్రవణ నక్షత్రం వాళ్ళే. సో ఒంటరి పోరాటము, ఒంటరిగా నడిచే వాళ్ళు వీళ్ళే. కానీ వాళ్ళు ఒంటరిగా అని ఎప్పుడు అనుకున్నా మనసులో వాళ్ళు ఒంటరిగా ఉంటారు, బయట అందరితో కలిసినట్టుగా అనిపిస్తుంటారు పాపం. ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి కష్టాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అన్న. ఇది శ్రవణ నక్షత్రం వాళ్ళు. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది మేడం వీళ్ళకి? ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది అన్న వీళ్ళకి, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే మానసికంగా కొంచెం బాధ నలిగిపోవడం వల్ల కొంతమందికి తొందరగా కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, జుట్టు తొందరగా ఊడిపోవడం, తర్వాత వయసులో ఎప్పుడు కూడా చిన్నవాళ్ళ కనిపించడం. వీళ్ళకి చంద్రుడు ఒక ఆకర్షణ శక్తి కదా, వయసు కంటే తక్కువగా అంటే వీళ్ళు వయసు 40 ఏళ్ళు అనుకోండి, వీళ్ళు 30 ఏళ్ళ కనిపిస్తుంటారు. ఎప్పుడు కూడా వయసు కన్నా తక్కువగా కనిపిస్తుంటారు. అందువల్ల ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఏదైనా ఇబ్బంది అనేది ఉంటుంది, మానసిక క్షోభ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఆ మానసిక క్షోభనే వాళ్ళు బయటపడలేరు పాపం, బయట చెప్పుకోలేరు. ఎవరికి చెప్పినా అది అర్థం కాదు. అదొక్కటే వీళ్ళకి మానసికమైన బాధ తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉంటారు వీళ్ళు. వివాహ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి? అంటే అమ్మాయికి అబ్బాయికి అంటే ఎక్కువ అరేంజ్ మ్యారేజెసా, లవ్ మ్యారేజెసా, ఏది చేసుకుంటే ఎలా ఉంటుంది వీళ్ళకి? ఎక్కువ అరేంజ్ మ్యారేజెస్ ఉంటాయి వీళ్ళవి, లవ్ మ్యారేజెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే సమాజంలో వీళ్ళు చాలా కొంచెం చెప్పాలంటే శ్రవణ నక్షత్రం అమ్మాయి అనుకోండి, అబ్బాయిలతో మాట్లాడుతుంటుంది. ఇంట్లో వాళ్ళు అనుకుంటారు నువ్వు ఈ అమ్మాయి ఎవరో ఒకరిని అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది, అట్లా ఉంది, ఇది అందరూ అబ్బాయిలతో స్నేహం చేస్తుంది, ఎక్కువగా అస్సలు మాట వినట్లేదు అని చెప్పి ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అందరితో మాట్లాడుతుంది, ఇంట్లో వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది. మంచి అబ్బాయి నాన్న అమ్మ చూడగలరు, మనం చూడలేము, అందరు సమాజంలో ఇలా ఉంటారని చెప్పి వీళ్ళు కనుక్కుంటారు. అందువల్ల మ్యాక్సిమం అరేంజ్ మ్యారేజెస్ అవుతాయి. ఎక్కడో ఒకటో రెండో లవ్ మ్యారేజెస్ అవుతాయి, కానీ 90% అరేంజ్ మ్యారేజెస్. కాకపోతే ఆ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకుండే కష్టాలు, వాళ్ళకుండే ఇబ్బందులు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో పెళ్ళైన తర్వాత వీళ్ళు చాలా వరకు కొంచెం ఇబ్బంది పడతారు. కొంతమందికి పెళ్ళైన తర్వాత కలిసి వస్తుంది, భార్య వల్ల లేకపోతే భర్త వల్ల అదృష్టం వాళ్ళకి కలిసి వస్తుంది, ఆ రూపంలో కలిసి వస్తుంది. అంటే ఒక పెళ్ళైన తర్వాత అమ్మాయి ఆ జాతకం బాగుంటే ఈ అబ్బాయికి బాగా కలిసి వస్తుంది. అలాగే అమ్మాయికి పెళ్ళైన తర్వాత అబ్బాయి వల్ల అదృష్టం యోగం ఉందంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా రాణి యోగం, ఈ యోగాలు అనిపిస్తుంది. ఈ అదృష్ట యోగాలన్నీ కూడా వీళ్ళకి వివాహం తర్వాతే అది అరేంజ్ మ్యారేజ్ ఉంటుంది ఎక్కువగా. అంటే ఇప్పుడు వీళ్ళు డైలీ చేయవలసిన పరిహారాలు కానీ లేదా పూజించాల్సిన దేవుడు కానీ ఎవరైనా ఉన్నారా మేడం? ఖచ్చితంగా ప్రతి సోమవారం వీళ్ళు శివుని ఆరాధించడం, శివాలయంలో వెళ్ళడం, కుదిరితే రుద్రాభిషేకం చేయించుకోవడం, పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం. ప్రతి పౌర్ణమి ఉపవాసం ఉండడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. పౌర్ణమి అంతా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఇంత చలివిడి నైవేద్యం పెట్టి చంద్రుడికి చలివిడి తినడం కానీ అయితే చలివిడిని ఎవరికైనా పంచడం కానీ చేయడం వల్ల వీళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. తర్వాత ఆర్థికమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, ఆ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. ఇది ప్రతి సోమవారం చేస్తే వీళ్ళు, ఇది చాలా చాలా విశేషమైన పూజ వీళ్ళకి. దాన్ని మనం శివమానస పూజ అంటాం. ప్రతి సోమవారం శివమానస పూజ చేసుకోవడం ఇంట్లో ఉంటే, లేదు మాకు గుడికి వెళ్ళే అవకాశం ఉంది అభిషేకం చేసుకుంటే గుడిలో అభిషేకం చేయించడం, చాలా విశేషమైన ఫలితాలు వస్తాయన్నమాట వీళ్ళకి. ఇది చేసుకోవాలి. శ్రవణ నక్షత్రం గురించి చాలా చక్కటి విషయాలన్నీ మాతో తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారుగా నక్షత్రం గురించి మేడం ఎంత బాగా వివరించారో. ఇలా ప్రతి నక్షత్రం గురించి ఎన్నో విషయాలనైతే మన ఛానల్లో తెలియజేశారు. ఎవరైనా మీ నక్షత్రం గురించి చూడడం మిస్ అయి ఉన్నా, లేకపోతే మీ నక్షత్రం గురించి తెలుసుకోవాలనుకున్నా ప్లేలిస్ట్లో ఉంటుంది. మీ నక్షత్రం ఏంటో తెలుసుకుని మీ వీడియోని వాచ్ చేయండి. అలాగే ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో మాకు కూడా తెలియజేయండి.
Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.